హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఈరోజు కలవర్ టెంపుల్కి వచ్చాం. చూడండి, వాటర్ ఫాల్స్ అండ్ గ్రీనరీ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈరోజు సండే నేను వచ్చాను. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఫోటో గ్యాలరీ అద్భుతంగా చూపించారు. అది కూడా వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోటో గ్యాలరీలో యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి మరణించిన దాకా ఏమేం చేశాడు అని మొత్తం ఇక్కడ ఒక ఫ్లెక్సీ రూపంలో మనకు చూపించారు. చూడండి, 1వ ప్రవచనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పుట్టుక, ప్రదేశం, ప్రకటించడం, ప్రవేశం, ఇంకా మరికొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ దూత మరియమ్మకి యేసు అని పేరు పెట్టు అని చెప్తుంది అక్కడ ఫోటోలో ప్రత్యక్షమయ్యి. ఇంకోటి ఏంటి అంటే మరియమ్మ యేసేపు ప్రయాణమై వెళ్తారు బెత్లెహేంలో. ఇక్కడ ఈ ఫోటో మనకి చూపించారు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే పశువుల పాకలో ఏ విధంగా జన్మించాడు అని ఇక్కడ మనకి క్లియర్గా ఫోటో రూపంలో చూపించారు. మొత్తం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఈరోజు కలవ టెంపుల్కి వచ్చి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. 5 ప్రియకుమారుడు యేసుక్రీస్తు బాప్తిసం పొందటం ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, తర్వాత పక్కనే మనకి 6 పరీక్ష. యేసు ఉపవాసం ఉంటే సాతాను వచ్చి నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటావు, ఈ రొట్టెలు తిను అని చెప్పి చెప్తాడు. 7 చేపలు పట్టు జాలరులను మనుషులు పట్టే జాలరులుగా మారుస్తాడు యేసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేది ఇక్కడ కనిపిస్తుంది. 8 ఇక్కడ ప్రసంగం. యేసు ఒక కొండ పైన కొన్ని వేల మందికి ప్రసంగిస్తాడు. 9 పేర్ల పండుగలో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తాడు. చూడండి, ఇక్కడంతా కూడా క్లియర్గా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీ మటుకు చాలా బాగుంది. నేనైతే మటుకు ఎప్పుడూ అయితే చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, మీకు చూపించాలని చూపిస్తున్నాను. 11 12 గంపలు. యేసు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 12 గంపలు చేస్తాడు. 12 పేతురు అత్త. యేసు పేతురు అత్తను స్వస్థపరచగా ఆమె లేచి అందరికీ చెప్తుందనమాట. 13 యేసు వస్త్రము ముట్టగా ఒక స్త్రీ బాగుపడిద్ది. ఇక్కడ అది కూడా క్లియర్గా బాగా చూపించారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగా చూపిస్తున్నారు. 14 పాదములు. యేసు శిష్యులు పాదములు కడుగుట అనమాట. యేసు చేస్తున్న పరిచర్యను, అద్భుతాలను బట్టి పరిసయ్యులు యేసును ప్రశ్నించడం. 15 కొంతమంది అక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉంటారు. 16 యేసు పరిచర్య కొరకు అపోస్తులుగా 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటారు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటాడు. 17 యేసుక్రీస్తుని పేతురు అడుగుతాడు, నేను నీళ్ళ మీద నడుచుట నాకు సెలవిమ్ము అని. యేసుక్రీస్తు 18 ప్రాంతాలు తిరిగి పరిచర్య చేశాడు. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. చూడండి, ఈ 18 ప్రాంతాలు సమరయ, గలిలయ, చాలా ప్రాంతాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోలేము. ఈ ఫోటోలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానములు ఉన్నాయి, క్లియర్గా అయితే బాగా చూపించారు. 20 పొట్టి జక్కయ్య. యేసు జక్కయ్యను చూసి త్వరగా దిగమని అడుగుతాడు, అక్కడ క్లియర్గా చూపించారు. ప్రవేశం. యేసు గాడిద పిల్ల మీద యెరూషలేమునకు రావటం. ఇదంతా కూడా బాగా అద్భుతంగా తెలియని వాళ్ళకి బాగా చూపిస్తున్నారు. బాగుంది. ఇక్కడ యేసు తన 12 మంది శిష్యులతో రొట్టె ద్రాక్షారసములో పాలు పంచుకోవటం. శిష్యులతో కలిసి ద్రాక్షారసంలో పాలు పంచుకుంటాడు. ఇక్కడ యేసు ప్రభుని మట్టలాదివారం రోజున ఊరేగించినటువంటి ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 12 మంది శిష్యులతో ఇక్కడ యేసు ప్రభు గారు భోజనం చేసినట్టు ఇమేజ్ బాగా అద్భుతంగా చూపించారు. 23 పాప క్షమాపణ. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుక్రీస్తు కాళ్ళను కన్నీటితో కడుగుతుంది. అది అక్కడ బాగా క్లియర్గా చూపించారు. ఇక్కడ యేసు కొండపైన వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. యేసుక్రీస్తు వారు ఒక కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. తర్వాత పట్టించడం. యేసును తన శిష్యుల్లో ఒకడైన యూదా పట్టిస్తాడనమాట. 26 పశ్చాత్తాపం. యేసు పేతురును చూసి ఈ రాత్రి కోడి కూయపు మునుపు నువ్వు 3 సార్లు అబద్ధము ఆడుతావని చెప్తాడు. పిలాతు. యేసును పిలాతును నీతిమంతునిగా ఉంచి ఈ పాపముకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. పరిహారం. యేసుకు సైనికులు తలకు ఒక ముళ్ళ కిరీటం పెడతారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆయనకి ఒక ముళ్ళ కిరీటం వాళ్ళు సొంతగా తయారు చేసి పెడతారు. ఆ నొప్పి పాపం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. 29 దేవుని మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. చూడండి, ఇక్కడే యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం పెడతారు. చూడండి, ఆ పిక్చర్ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. దూరం నుంచి షాట్ చూపిస్తున్నారు. సిలువ పైన యేసు ప్రభుని పాపుల కోసం చనిపోయినట్టుగా ఇమేజ్ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ముళ్ళ కిరీటం అవుతుంది.
యేసుక్రీస్తు వారు శిలువ పైన పలికిన 7 మాటలు ఇక్కడ క్షమాపణ, రక్షణ, ప్రేమ, ఆవేదన, శ్రమ, విజయవాక్కు, సంతృప్తి అన్నీ కూడా ఇక్కడ మాటలన్నీ కూడా 7 మాటలు బాగా పలికిచ్చారు. 31 ప్రలాపము. యేసు మరణించిన తర్వాత తనకు ఉపచారము చేసిన వెంబడించిన స్త్రీ ఎంతో దుఃఖించారు. వాళ్ళంతా కూడా బాగా దుఃఖించారు. 32 పైవిలాసము. ఇక్కడ అన్నీ కూడా చూడండి, ఆదివారం, సోమవారం, మంగళవారం అన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ఏమేం చేశాడో కూడా ఇక్కడ అన్నీ కూడా చూపించారు నీట్గా. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం అన్నీ కూడా ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలి అన్నది యేసుక్రీస్తు వారు ఏమేమి చేశారో మొత్తం క్లియర్గా చూపించారు. 33 పునరుద్ధానం. యేసు మళ్ళీ తిరిగి లెగిస్తాడనమాట. 34 ప్రచురం. 35 ప్రతిస్పందన. 36 యేసు శిష్యులకు మీరు స్వర్గలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తాడు. ఇక్కడ చూడండి, యేసే మార్గము, సత్యము. ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా బాగా చూపించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తుని పెట్టిన సమాధి. హీ ఈజ్ రైజన్.